హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో నేను వర్క్ చేసిన ఇంకొక బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. శారీ కూడా చూపిస్తా. ఆ శారీ అలాగే బ్లౌజ్ ఎలా చేశాను అన్నదిని ఫస్ట్ మనం శారీ చూసేద్దాం. ఈ శారీ మోడల్ ఎలా ఉన్నదన్నది ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ శారీ మోడల్ ఏంటన్నది చూద్దాం. ఇది ఉప్పాడ సిల్క్ శారీ. ఇది ప్యూర్ పట్టు కాదు, హాఫ్ పట్టు మోడల్ది. దీనికి డిజైన్ ఎలా వస్తుందంటే బార్డర్ వచ్చేసరికి ఇక్కట్ బార్డర్ వచ్చేసి పైన ఏమో చిన్న బార్డర్ వస్తుంది. మిడిల్లో అన్ని చెక్స్, కొంచెం పెద్ద చెక్స్ మోడల్లో వస్తుంది ఈ శారీ వచ్చేసరికి. ఈ శారీ కట్టుకున్న తర్వాత మోడల్ ఎలా ఉంటుంది అన్నది నేను సైడ్ పిక్ యాడ్ చేస్తా, చూడండి. పక్కన పిక్లో ఏంటంటే ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి. మధ్యలో ఎల్లో, కింద బార్డర్ గ్రీన్ ఉంది. కాకపోతే ఇక్కడ నేను చూపించే శారీ ఏంటంటే గ్రీన్ కలర్ మధ్యలో ఉండి బార్డర్ వచ్చేసరికి ఎల్లో బార్డర్ వస్తుంది. చూసారుగా, బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఇక్కత్ మోడల్లో. పౌటంచ్ వచ్చేసరికి ఎల్లో వస్తుంది. ఈ శారీ ఎలా ఉన్నది అన్నది ఒకసారి డిజైన్ అనేది చూసేయండి. తర్వాత నేను ఈ శారీకి బ్లౌజు ఎల్లో కలర్ వస్తుంది, ఎందుకంటే మనకు పౌటంచ్ ఎల్లో వచ్చింది కాబట్టి బార్డరు ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ ఎల్లో కలర్ బ్లౌజ్కి నేను వర్క్ ఎలా చేశాను అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఈ బ్లౌజ్కి వర్క్ నేను సింపుల్గా కుందన్స్ అలాగే లోడింగ్తో సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ చేశాను. ఇక్కడ బ్యాక్ నెక్కి నెక్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాని పక్కన నేను లోడింగ్ అనేది చేశాను. ఇక్కడ లోడింగ్ 2 కలర్స్లో చేశాను. ఒకటి గోల్డ్ కలరు, ఒకటేమో రామ్ నీలం కలర్ తీసుకుని 2 కలర్స్లో మనం లోడింగ్ అనేది కంప్లీట్ చేసాం. ఒక్కో లోడింగ్ లెంత్ అనేది 2 ఇంచెస్ వచ్చే వరకు లోడింగ్ చేసి తర్వాత మళ్ళీ సెకండ్ కలర్ తీసుకున్నా. ఈ విధంగా మొత్తం లోడింగ్ అనేది కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత దీని పక్కన లోడింగ్లో యూజ్ చేసాను, చూసారా, రామ్ నీలం కలరు. ఆ కలర్తో ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత కుందన్స్ని అటాచ్ చేశాను. ఈ కుందన్స్ ఎలా అటాచ్ చేశానంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఒక ఫ్లవర్ వచ్చే విధంగా అటాచ్ చేసుకుని ఈ ఫ్లవర్కి లెఫ్ట్ సైడ్ ఒక 4 ఫ్లవర్స్, రైట్ సైడ్ ఒక 4 ఫ్లవర్స్ వచ్చే విధంగా అనేది అటాచ్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్లవర్స్ ఎలా రావాలంటే మధ్యలో బేస్ స్టోన్ అటాచ్ చేసి దాని చుట్టూ 5 కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేశాను, కరెక్ట్గా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా. ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది, చూసారా, ఆ గ్యాప్ని రౌండ్ కలర్ కుందన్స్తో కంప్లీట్ చేసాం మొత్తం నెక్ చుట్టూ. ఈ విధంగా మీరు ఫస్ట్ కంటిన్యూస్గా ఈ కుందన్స్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇవి బాగా అటాచ్ చేసుకున్న తర్వాత బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్టు ఏంటంటే ప్రతి కుందన్ చుట్టూ వచ్చే విధంగా కుట్టుకోవాలి. నేను ఈ డిజైన్ మొత్తం మగ్గం వర్క్తోనే చేశాను. మీరు సింపుల్గా నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తుంది ఓన్లీ గొలుసు కుట్టే కాబట్టి మీరు నార్మల్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ డిజైన్ అనేది జూమ్ చేసి చూస్తున్నాను, చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకొకసారి ఈ డిజైన్ అనేది చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఇది బ్యాక్ నెక్. ఇంకా ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి సేమ్ డిజైన్ నేను ఫ్రంట్ నెక్ కూడా అదే వేసాను, అది కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారుగా, ఫ్రంట్ నెక్ కరెక్ట్గా బ్యాక్ నెక్ పైన వచ్చే విధంగా ఫ్రంట్ నెక్ అనేది వేసుకున్నాను. క్రాస్గా వేసుకుంటేనే మీకు బ్లౌజ్ అనేది డిజైన్ బాగా కనిపిస్తుంది. సేమ్ బ్యాక్ నెక్ ఎలా కుట్టానో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కుట్టేసా. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకు బార్డర్ వచ్చింది, ఇక్కత్ బార్డర్కి కింద గోల్డ్ కలర్ది కొంచెం పెద్ద బార్డర్ కింద వచ్చింది. సో ఆ బార్డర్లో నేను నెక్ బార్డర్ అనేది డ్రా చేశాను. సేమ్ నెక్ ఎలా ఉందో సేమ్ అదే వేసాను హ్యాండ్స్కి కూడాని. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి జస్ట్ 3 ఫ్లవర్స్ వచ్చే విధంగా బార్డర్ అనేది వేసుకున్నాను. ఈ 3 ఫ్లవర్స్కి మధ్యలో గ్రీన్ కలర్ రౌండ్ కుందన్స్ని అటాచ్ చేసి సేమ్ మనం నెక్ డిజైన్ ఎలా డ్రా చేశానో అదే విధంగా డ్రా చేసి కుట్టాను. ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఈ డిజైన్ నేను నార్మల్ నీడిల్తో ఎలా చేయాలన్నది ఒక వీడియో చేస్తాను కంపల్సరీ. ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.
ఈ డిజైన్ పిక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకని యాడ్ చేస్తున్నా. ఇది మగ్గంతో కుట్టుకోవచ్చు, అలాగే నార్మల్ నీడిల్తో రెండింటితోనూ కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ మగ్గంతో కుట్టిన డిజైన్ అనేది చూపించాను. నెక్స్ట్ నేను నార్మల్ నీడిల్తో ఎలా కుట్టుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.